regarding French Revolution. French Revolution గురించి French Revolution లో 3 categories of the society ఉంది ఆ రోజుల్లో. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ఎస్టేట్ జనరల్, clergy and nobles, clergy people, nobles and artisans అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పాను నేను మీకు. Let us open the textbook page number. The society in the estates and page number 180, 162 the number 162. Right, around 162 lo first estate clergy people. Clergy means a group of the person invested with the special functions the church. A group of the people special functions in the church. Invested special అంటే వాళ్ళు పెట్టుబడి ద్వారా ఈ చర్చిలో కొంత ఎక్కువ వాళ్ళు అధికారాలు చెలాయిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ నోబిలిటీ. నోబిలిటీ అంటే ఎవరు? నోబుల్స్, ఏ రిచ్ ల్యాండ్ లార్డ్స్, కింగ్స్ ఫ్యామిలీ అండ్ మెంబర్స్. రిచ్ ల్యాండ్ లార్డ్స్, కింగ్స్ అండ్ కింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని క్లెర్జీ నోబుల్స్ అంటారు. వీళ్ళిద్దరికీ సమాజంలో చాలా ఎక్కువ ఉన్నతమైనటువంటి గౌరవం అనేది బాగా ఉంది ఆ రోజుల్లో. థర్డ్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, మర్చెంట్స్, కోర్ట్ అఫీషియల్స్, లాయర్స్, పీసెంట్స్ అండ్ ఆర్టిజన్స్. పీసెంట్స్ అండ్ ఆర్టిజన్స్ అంటే ఈ పదం మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది 10th క్లాస్ లో కూడా వస్తుంది. పీసెంట్ అండ్ ఆర్టిజన్స్ అంటే ఈ రైతులు, తర్వాత చేతి వృత్తుల వారు అంటారు. రైతులు, చేతి వృత్తులవారు అంటే ఈ వీవర్స్ కానివ్వండి, పోటర్స్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, అంటే చేతి వృత్తుల ద్వారా కళాకారులు. ఇప్పుడు కొండపల్లి బొమ్మలు చేసేటువంటి వాళ్ళని కూడా ఆర్టిజన్స్ అంటారు. కాబట్టి స్మాల్ పీసెంట్స్ అండ్ ఆర్టిజన్స్, ల్యాండ్లెస్ లేబరర్స్. ల్యాండ్లెస్ లేబరర్స్ అంటే మరి భూమి లేనటువంటి శ్రామికులు అని అర్థం. ల్యాండ్లెస్ లేబర్స్ అండ్ సర్వెంట్స్, ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళని సర్వెంట్స్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ 4 డెఫినేషన్స్. లైవర్స్, డిస్కంటిన్యూడ్, యూనిటీ ఆఫ్ ద కరెన్సీ ఇన్ ద ఫ్రాన్స్ డిస్కంటిన్యూడ్ ఇన్ 1794. లైవర్స్ అది ఒక రకమైనటువంటి కాయిన్ అన్నమాట. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా పేపర్ కరెన్సీ లేదు కాబట్టి కొన్ని స్టాండర్డైజేషన్ ఆఫ్ ద మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి యూనిట్ కరెన్సీ, ఒక యూనిట్, ఒక లైవర్ అంటే ఒక ఇప్పుడు దీనార్ అని అంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా రియాల్, సౌదీ అరేబియా, కువైట్, బెహ్రైన్ లాంటి దేశాల్లో వాళ్ళకి రియాల్ అంటారు. అంటే చాలా ఎక్కువ మన కరెన్సీలో. కాబట్టి వీటి గురించి చెప్పాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 164 తీయండి. గ్రోయింగ్ ద మిడిల్ క్లాస్, అనలైజింగ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రివిలైజెస్. మిడిల్ క్లాస్ లో వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యారు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో. ఎక్కువ ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ దే ఎగ్జెంప్టెడ్ ట్యాక్సెస్. ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు, సెకండ్ ఎస్టేట్ వాళ్ళు పన్నులు కట్టకుండా, థర్డ్ ఎస్టేట్ వాళ్ళు మాత్రమే పన్నులు కట్టాల్సి వచ్చింది. అందుకని చెప్పి థర్డ్ ఎస్టేట్ వాళ్ళకి చాలా కోపం వచ్చేసేసి రాజు మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఇది 1789 లో వచ్చినటువంటి పెద్ద విప్లవం అన్నమాట. ఈ ఎండ్ ఆఫ్ ద గ్రోయింగ్ ఆఫ్ ద మిడిల్ క్లాసెస్. ఇక్కడ కొన్ని బుక్స్ పేర్లు ఇచ్చాడు మీకు. ఫిలసాఫికల్ థియరీస్ కొన్ని చెప్పారు వాళ్ళలో ద ట్రూ ట్రీటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. జాన్ లాక్ అనేవాడు ఒకడు. జాన్ లాక్ ఈ బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఒక ఫిలాసఫర్. అట్లానే స్పిరిట్ ఆఫ్ లాస్, మాంటెస్క్యూ అనేవాడు. ఈ 2 బుక్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రజలు. బోత్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ in French Revolution. John Locke describes the
టూ ట్రీటీస్ ఆఫ్ ద గవర్నమెంట్, స్పిరిట్ ఆఫ్ లాస్ అనేది మాంటెస్క్యూ రాశాడు. ఈ రెండు బుక్స్ కూడా ఈ మిడిల్ క్లాస్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మనం చూడవచ్చు. అందరూ దీని పేజ్ నెంబర్ 164. In the past and peasants and workers has participated the revolt against the increasing the taxes and food security. So ఫుడ్ సెక్యూరిటీ కోసం అంటే ఆహారం కూడా దొరకల. ఫ్రెంచ్ దేశం ఆ రోజు ఆహారం కోసము క్యూలో నిలబడాల్సి వచ్చేది. అంటే ఫుడ్ సెక్యూరిటీ లేదు. పీసెట్స్ కానీ లేబరర్స్ కానీ ఫుడ్ సెక్యూరిటీ ఆహారం దొరకడం. But they lacked of the means of the programs and the carry out the full scale of the measurements would bring about the change of the social and economical in order. This was felt that the group within the third estate which had become the prosperous and the access to the education and the new ideas. ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎందుకు ఎడ్యుకేటెడ్ అయ్యారు అంటే థర్డ్ ఎస్టేట్ పీపుల్ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకొని కొన్ని ఐడియాస్ని డెవలప్ చేసుకున్నారు. రాజులను వాళ్ళంతా నోబుల్స్ ఏమో వీళ్ళని పీడిస్తున్నారు ట్యాక్స్లు కట్టడం. ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ చదువుకోవడం వల్ల వాళ్ళలో కొంత ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అయింది బాగా. The 18th century witnessed the emergency of the new social group collectively determined the middle classes. They earned the wealth and through the expanding the means overseas and trade and from the manufacture of the goods such as the woolen and silk and textiles. ఈ ఆర్టిజన్స్ ఉన్నారు కదా, ఈ ఆర్టిజన్స్ లో ఉలెన్ గుడ్డలు ఇలాంటివన్నీ కూడా నేత బట్టలను బాగా తయారు చేస్తారు. స్కిల్డ్ లేబరర్స్ అనే వాళ్ళు బాగున్నారు. Textiles. In addition of the merchants of the manufacture, the third estate include the professions such as the lawyers, administrative officials. All these the educated and believed that the group of the society should be the privileged by birth. Rather, the person of the social position must depend on the merit. The philosophers such as John Locke and John Jacques Rousseau. వీళ్ళ ముగ్గురున్నారు. ఒకటి జాన్ లాక్ అనేవాడు, రూసో అనేటువంటి వాడు. రూసో అనేవాడు ఫ్రెంచ్ ఫిలాసఫర్, జాన్ లాక్ అనేవాడేమో ఇంగ్లాండ్ ఫిలాసఫర్, మాంటెస్క్యూ అనేవాడేమో డచ్ ఫిలాసఫర్. ఈ ముగ్గురు కూడా కొన్ని 3 విషయాలు చెప్పారు. ఈ చెప్పడం వల్ల ఏంటి, ద మిడిల్ క్లాస్ పీపుల్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. వాడు బాగా చదువుకొని వీళ్ళు చెప్పింది కొంత ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలంటే బాగా డెవలప్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళు చదువుకోవటం వలన ఈ బుక్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో ఈ బుక్స్ లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుని వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇన్స్పైర్ అయ్యి మనకి ఎవరు అప్పుడు గాంధీ, నెహ్రూ, వీళ్ళు ఇన్స్పైర్, మనం పటేల్, అంతే కదా. అట్లానే అప్పుడు మనకి పెద్ద ఎడ్యుకేషన్, మన ఇండియాలో అంత ఎడ్యుకేషన్ లేదు ఆ టైం. కాబట్టి జాన్ లాక్ they wrote the book True Treatise of Government. రూసో వాడు పూర్తి పేరు జాన్ జాక్విస్ రూసో, అంటే షార్ట్ కట్ లో రూసో అంటారు. ఈ రూసో ఏం చెప్పాడంటే ఫ్రెంచ్ ఫిలాసఫర్, he described man is born free but everyone can be chained. మానవుడు స్వేచ్ఛగా పుడతాడు, ప్రతి వాడు సంఖ్యలతో బంధించబడతాడని చెప్పారు. అలానే స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్క్యూ, he was proposed the division of the powers within the government between the legislature and executive and judiciary. పవర్స్ డివిజన్ చేయాలి అంటే అధికారాలు, అన్ని అధికారాలు ఒకటికే ఉంటే వాడు ఎక్కువ రెచ్చిపోతాడు, అంతే కదా. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేచర్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ జరగాలి. కాబట్టి జాన్ జాక్ ద స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్క్యూ proposed the division of the powers within the government between the legislatures and executive and judiciary. This model of the government was put into the force in USA after the 13 colonies declared independent in Britain. The American Constitution is the guarantee to the individual rights of the important of the example for the political thinkers in the France. ఎప్పుడైతే ఇన్స్పైర్ అయ్యారో, అమెరికన్ రెవల్యూషన్ చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా ఫ్రెంచ్ వాళ్ళు,
ఈ పొలిటికల్ థింకర్స్, ఫిలాసఫికల్ థింకర్స్ వీళ్ళు చెప్పింది కూడా విని వాళ్ళు బాగా నేషనల్ ఐడియాలజీ అంటే జాతీయ భావన అంటారు. నేషనల్ ఐడియాలజీని బాగా స్ప్రెడ్ చేసుకున్నారు. నెక్స్ట్ వర్డ్, the ideas these the philosophers were discussed in the intensively this saloons and coffee houses. వీళ్ళు ఎక్కడ డిస్కస్ చేస్తున్నారు ఇవన్నీ? సెలూన్స్ అంటే బార్బర్ షాపుల్లోను, కాఫీ క్లబ్స్ అని ఉంటారు. అంటే ఎక్కువగా మన వెస్టర్న్ కంట్రీస్ లో కాఫీ క్లబ్స్ అంటే అందరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఈ సెలూన్స్ అండ్ కాఫీ క్లబ్స్ హౌసెస్ స్ప్రెడ్ అమాంగ్ ద పీపుల్ త్రూ ద బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఎంతమంది చదివేస్తాను? న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఈ 9th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది డైలీ న్యూస్ పేపర్ చదువుతారు? ఎవరు చదవాలి? అంటే న్యూస్ పేపర్ చదవడంలో ఐడియా మీకు ఎలా డెవలప్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది? సో ద ఫ్రెంచ్ పీపుల్ రీడ్ ద బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ అన్నాడు. Books and newspapers, these were into the frequently read aloud the groups of the benefit those who could not be the read and write. చదువు రాని వాళ్ళకి బాగా పేపర్ చదివి వినిపిస్తారు కొంతమంది పల్లెటూళ్ళలో. ఇప్పుడు చదువు రాని వాళ్ళని అయ్యా ఈ పేపర్ మీద రాశారంట చూడండి అంటే వాడు బాగా అందరూ వాడు పెద్ద చదువుతూ ఉంటే చదువుకున్నవాడు అందరు వింటా ఉంటారు. అందుకని ఇక్కడ మెన్షన్ చేశాడు ఆ పాయింట్. చూడండి, the people through the books and newspaper there were frequently read aloud the groups the benefit of those who could not write and read. ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉన్నారో, చదువును రాయడం రాని వాళ్ళు, వాళ్ళకి బాగా పెద్దగా చదివితే వాళ్ళు వినటం వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. The read and news benefited could read and write. The news was the Louis XVI planned the impose further taxes to met into the expense of the state generated the anger of the protest against the system in the privileges. ఎప్పుడైతే రాజు ఎక్కువ పనులు పెంచాలని చూస్తున్నాడో ఈ యొక్క 3rd class పీపుల్ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయి రాజు మీద అటాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు ఏమైనా చూస్తే Louis XVI had to increase the taxes for the reason have learned about. How do you think they could have gone into the doing this? The France in the old regime, the monarch did not have the power to impose the taxes around will. Rather had call of the meeting. The estate general should be the pass of the proposal of the taxes. The estate general legislatively body to estate representation. The monarchy could not. On 5th May 1789, 5వ తారీఖు on 5th May 1788, Louis XVI called the together assembly estate general passed the people in the new taxes. కొత్త పనులు విధించాలని చెప్పి అసెంబ్లీని సమావేశపరిచాడు రాజు. A representative hall of the Versailles prepared the hostage of the dialogues. The first estate and second estate 300 members is represented attend the meeting. అయితే ఈ ఫస్ట్ ఎస్టేట్ సెకండ్ ఎస్టేట్ కి వెళ్ళే వాళ్ళిద్దరు మాత్రం ఆహ్వానించాడు. 3rd ఎస్టేట్ వాళ్ళని ఆహ్వానించారు. అందుకని ద 3rd ఎస్టేట్ పీపుల్ గ్యాదర్డ్ ఇన్ టెన్నిస్ కోర్ట్ లో వాళ్ళు సమావేశం అయ్యి ఎట్లాగైనా సరే మన మీద ట్యాక్స్ వేస్తారు కాబట్టి మనం రాజుని ఎట్లాగైనా దించాలని చెప్పేసి వాళ్ళు టెన్నిస్ కోర్ట్ లో సమావేశం అవ్వడం జరిగింది. అందరూ చాలు, రిమైనింగ్ లెసన్ రేపు చెప్తాను. So the 2 books, books are True Duties of Government, The Spirit of Laws. తర్వాత రూసో అనేవాడు ఇంకో బుక్ కూడా రాస్తాడు, సోషల్ కాంట్రాక్ట్. ఏంటది? సోషల్ కాంట్రాక్ట్.